దేవుడు దెయ్యం కాన్సెప్ట్తో గతంలో పలు చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని పరాజయం పొందాయి. ఓదిలా రైల్వే స్టేషన్ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్గా ఓదిలా 2 తెరకెక్కించారు. పార్ట్ 1లో దానికి భిన్నంగా ఈ సీక్వెల్లో ఆత్మను ప్రవేశపెట్టి దానిని పరమాత్మతో అంతం చేయించే కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. తమన్నా లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాని అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. సంపత్ నంది కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. మరి దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే 2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ఓదెలా రైల్వే స్టేషన్ ఓటీటీలో ఆకట్టుకుంది. అందులో ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ ఓదెలా 2 ఆరంభమవుతుంది. దాంట్లో ఎలాగైతే హెబ్బా వశిష్ఠ తలతో పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతుందో ఇందులోనూ అలాగే ఆరంభంలో ఓ పాప హెబ్బా తలతో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అక్కడి నుంచే కథను రివీల్ చేస్తారు. ఓదెలలో ఎంతో మంది అమ్మాయిల మాన ప్రాణాలు తీసిన తిరుపతి ఆత్మకి శాంతి కలగకూడదని ఊరువారంతా తీర్మానించి సమాధి శిక్ష అంటూ శివ సమాధి చేస్తారు. అలా సమాధి శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి మళ్లీ శోభనం జరుపుకునే అమ్మాయిల్ని చంపేస్తుంటుంది. ఈ సమస్య నుంచి తమని కాపాడేది జైలు శిక్ష అనుభవిస్తున్న రాధా అంటే హెబ్బా పటేల్ సోదరి భైరవి అంటే తమన్నా అని తెలుసుకుని తనని గ్రామానికి తీసుకువస్తారు. ఆ తర్వాత భైరవి తిరుపతి ప్రేతాత్మ మధ్య జరిగే యుద్ధమే ఈ ఓదెలా 2. కథగా చెప్పాలంటే సింపుల్. ఊరిని పట్టి పీడిస్తున్న ప్రేతాత్మను దైవాంశ అండతో ఓ నాగసాధువు ఎలా కాపాడిందన్నదే సినిమా. ఓవరాల్గా చూస్తే మూవీలో హింస ఎక్కువగా డామినేట్ చేసిందనే చెప్పాలి. ప్రత్యేకించి ప్రథమార్థంలో తిరుపతి ప్రేతాత్మ మహిళలపై దాడి చేసే సన్నివేశాలు మితిమీరిన హింసతో ఉన్నాయి. ఊరికి సహాయం చేసేందుకు నాగసాధువు భైరవి ఎంట్రీతో ఇంటర్వెల్ పడుతుంది. నిజానికి ఇక్కడి నుంచే కేర్ఫుల్గా డీల్ చేయాల్సి ఉంది. అయితే సెకండ్ హాఫ్ స్లో నరేషన్ బోరు కొట్టించేలా సాగడం ఈ సినిమాకు పెద్ద మైనస్. భైరవి నీడలో శివుడు కనిపించడంతో పాటు పతాక సన్నివేశాలలో శివుడు వచ్చే సీన్ సినిమాను కొంతమేరకు నిలబెట్టాయని చెప్పాలి. హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో ఎలా హనుమంతుడు ప్రత్యక్షమవుతాడో అలా ఇందులో క్లైమాక్స్ లో భైరవిని కాపాడేందుకు నందీశ్వరుడు శివుడు వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఇవే సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే నాగసాధువు భైరవిగా తమన్నా నటన బాగుంది. క్లైమాక్స్లో తన నటనతో తమన్నా ఆకట్టుకుంది. అయితే ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ సత్తా చాటాడు. నిజానికి సినిమాలో తనే హైలైట్. హెబ్బా పటేల్ ఎందుకో బాగా తేలిపోయింది. తన పాత్రకి అంత ప్రాధాన్యం కూడా లేదు. సాయిబు పాత్రలో మురళీ శర్మ, పూజారిగా శ్రీకాంత్ అయ్యంగర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకి బలం మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్. అజనీష్ ఈ చిత్రానికి అందించిన బీజిఎం అదిరింది. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ వర్క్ కూడా బాగుంది. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్, అక్కడక్కడ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా తొలి భాగం ఓదెలా రైల్వే స్టేషన్తో పోల్చితే ఓదెలా 2 తేలిపోయింది. ఆత్మ పరమాత్మ సంఘర్షణలో ఎక్కువ భాగం ఆత్మదే పైచేయిగా చూపించడం ఆడియన్స్ కు అంతగా నచ్చదు. పతాక సన్నివేశం బాగున్నా మిగతాదంతా భరించాలంటే కష్టమైన పనే. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ బాగుంది అని చెప్పడానికి ఎంతో సమస్యిస్తారనేది వాస్తవం. ఇక చివరిలో ఓదెలా 3 ఉంటుందని స్క్రీన్ పై పడగానే దీనికి సీక్వెల్ కూడానా అని అనిపించక మానదు.